హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలను ఒక 15 నిమిషాల పాటు చూసుకుందాం. సో వీడియో చివరి వరకు చూడడానికి ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఏంటంటే, నిన్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ లాంటి ఏర్పాటు చేసుకొని కలవడం జరిగింది ఇద్దరు. సో అందులో రాజకీయ అంశాలు, ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ కుట్రలు ఇటువంటివి ఉన్నాయి కదా. సో లడ్డు ఇష్యూ కానీ, అట్లాగే ఎమ్మెల్యే ఇష్యూ కానీ, ఒక ఇద్దరు వీళ్ళపైన కూడా కొంచెం కంప్లైంట్స్ ఉన్నాయి కదా. సో వాటి గురించి డిస్కషన్ చేశారనమాట. సో దాన్నే వీళ్ళు ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేస్తూ వేశారు. జగన్ కుట్రలపై జనంలోకి, అరాచకాలను కలిసికట్టుగా ఎదుర్కొందామని చెప్పేసి హెడ్లైన్ పెట్టారనమాట. సో టీడీపీ, జనసేన అధినేతల నిర్ణయం, చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ 2.5 గంటల పాటు సుదీర్ఘ భేటీ, వైసీపీ నేరపూరిత రాజకీయాలపైన ప్రధాన చర్చ, కుల చిచ్చు పెట్టాలని చూస్తోంది, తప్పుడు ప్రచారాలతో గందరగోళపరుస్తోంది, తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారమే నిదర్శనం, తప్పు చేసి అడ్డుగోలుగా సమర్థించుకుంటున్నారు, కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నారనమాట. సో కల్తీ నెయ్యి సున్నితమైన అంశం, అందుకే ఆతుచూతి వ్యవహరిస్తున్నాం, దీనిపై వైసీపీ అనుకూలంగా మార్చుకుంటుంది, జంతు కొవ్వు ఉందని తేలిన బుకాయిస్తోంది, సిట్ ఛార్జ్షీటుపై కోర్టు నిర్ణయం తీసుకున్నాక అన్ని ఆధారాలతో ఎనగొడదామని చెప్పి సీఎం అన్నారంట. సో టీడీపీ, జనసేన సమయంపై చర్చ, త్వరలో ఖాళీ అయ్యే 4 రాజ్యసభలపైన చర్చ జరిగిందంట. సో అందులో మోస్ట్లీ 3 టీడీపీకి, 1 వైసీపీకి, ఒకటి జనసేనకి ఇస్తారంట అని టాక్ ఉంది. చూద్దాం. అలాగే లడ్డు గురించి ఈరోజు కూడా రాశారండి. అవును, తప్పు చేశాం, కల్తీ నెయ్యి కేసులో అప్రూవర్గా మారిన 3 నిందితుల్లో డైరీ ఎక్స్పర్ట్ సురేంద్రనాథ్, ప్రోటోకాల్ దర్శనాలు, మర్యాదలకు మురిసి తప్పు చేశారని విలవెల్ల, కోర్టులో నేరం అంగీకరించిన టాప్ సైంటిస్ట్, రసాయనాల సరఫరా వ్యాపారి బోలేబాబా, డైరీ ఉద్యోగి సైతం నేరాంగీకారం అంట. సో లడ్డు కల్తీలో ఒక 3 అప్రూవర్గా మారారంట అండి. సో దాని గురించి రాశారు. ఈయనకు వచ్చేసి డైరీ ఎక్స్పర్ట్ ఉంటారు కదా, సురేంద్రనాథ్, ఆయనకి ప్రత్యేక దర్శనాలు, అట్లాగే ఈ ప్రోటోకాల్ ఇట్లా ఉన్నాయి కదా. సో అటువంటి దర్శనాలని ఆశ చూపించి అమౌంట్ కొద్దిగా ఇప్పించి ఆయన తప్పు చేసేలా చేశారంట. సో అది చిన్నప్పన్న పెద్ద దందాలు, నాయుడు సుబ్బారెడ్డి పిఏగా ఎన్నో అక్రమాలు, కల్తీ నెయ్యితో సహా ఇతర వ్యవహారాలు పాత్ర, షిప్పింగ్, షూ కంపెనీల నుంచి లంచాలు, ఖాతాలో మొత్తం 46,92,6,202 రూపాయలు జమ, నేరుగా కాకుండా ఓ మహిళా బ్యాంక్ ఖాతాకు విజయవాడ నుంచి ఆ ఖాతా ఢిల్లీకి బదిలీ, ఖాతాను తనే ఆపరేట్ చేసిన అప్పన్న, కేసు నమోదు చేసిన ఏసీబీ డీజీకి సీట్ లేక అంటండి. సో బాగానే సంపాదించినట్టున్నాడు. ఈ కల్తీని ఇష్యూ ఎక్కడి వరకు తీసుకెళ్ళిందో చూడాలి. అట్లాగే లాయర్గా దీది అంటండి. బెంగాల్లో ఎస్ఐఆర్పై సుప్రీంకోర్టులో స్వయంగా వాదన నిలిపించిన మమత, ఓట్లను భారీగా తొలగిస్తున్నారు, బతుకున్న వాళ్ళు చనిపోయారని పేర్కొంటున్నారు, 2 ఏళ్లలో జరపాల్సిన ఎస్ఐఆర్ 3 నెలల్లో జరిపారు, ఈసీకి 6 ఉత్తరాలు రాసిన స్పందన లేదు, న్యాయం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పేసి నిన్న మమత కోర్టులో వాదించారండి. సొంతంగా ఆమె కేసు ఆమె. దీది 5 నిమిషాలు అడిగితే 15 నిమిషాలు సమయం ఇచ్చిన సీజీఐ, 9కి వాయిదా ఈసీ నోటీసులు అంట. మంచిది. అట్లాగే నిన్న జగన్ గారి గుంటూరు పర్యటన జరిగింది కదని. సో దాని గురించి రాస్తూ, హవ్వ నవ్విపోదురుగాక, తిట్టి సారి చెప్పినందుకు పోడాలంట, కాపు కులంలో రాంబాబు టైగర్ అంట, సొంత పార్టీ నేతలే నవ్వుకునేలాగా జగన్ వ్యాఖ్యలు, అంబటి బూతుల చరిత్ర మరిచి పోగొడతలంట. ఎస్, ఏం చేస్తాం, వాళ్ళ ఎమ్మెల్యే కదా, అలాగే వెనకేసుకొని రావాలి. సో దాని గురించి రాశారు. అంబటి రాంబాబు కాపు కులంలో పుట్టిన విలువలున్న వ్యక్తి, టైగర్ చంద్రబాబును తిట్టిన తర్వాత సారీ చెప్పారు కాబట్టి అంబటిని పొగడాలి, ఇది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చిత్రీకరణ. చూడండి, ఏదైనా బూతులు తిట్టి సారీ చెప్తే పొగడాలంట. ఏం మాట్లాడుతున్నారు ఒక్కోసారి వాళ్ళకి అర్థం కాదు. సో ఆన్లైన్ గేమ్కు బానిసలైన అక్క చెల్లెలు ఆత్మహత్య అంటండి. ఇది ఇప్పటివరకు మగపిల్లలు ఆడుతున్నారు, ఇప్పుడు ఆడపిల్లకాయలు కూడా పాకిందనమాట. 9వ అంతస్తు నుంచి దూకేసిన వైనం, 16, 14, 12 ఏళ్ల బాలికల అఘాయిత్యం, సారీ నాన్న అంటూ సూసైడ్ నోటు. కరోనా సమయంలో ఆన్లైన్ గేమ్లకు అలవాటైన 2 ఏళ్లుగా స్కూల్కి కూడా వెళ్ళని బాలికలు, మందలించి ఫోన్ తీసుకున్న తల్లిదండ్రులు, మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న తోబుట్టువులు, ఫజియాబాద్లో ఘటన అంటండి. దారుణం అండి నిజంగానే. తల్లిదండ్రులు కొద్దిగా పర్యవేక్షణ ఇస్తే బాగుంటుంది. మొబైల్ ఇవ్వడం, కూర్చోబెట్టడం, వాళ్ళు ఏం గేమ్ ఆడుతున్నారో కూడా చూడకుండా అలా గాలికి వదిలేస్తే ఇట్లాగే జరుగుతాయి. ఏదేమైనా చాలా బాధాకరమైన విషయం.
సో స్టాక్ మార్కెట్లో నష్టాలకు భారీ ఒకరు బలి అంటండి. ప్రైవేట్ కంపెనీ చీఫ్ ఇంజనీర్ ఆత్మహత్య, దువ్వాడ సమయంలో రైలు కింద పడి బలవన్మరణం. అంటే ఈ స్టాక్ మార్కెట్లో ఎక్కువగా ఏమవుతుందంటే, ఎవరైతే డే ట్రేడింగ్ కానీ ఇన్స్టంట్ ట్రేడింగ్ కానీ వీటికి అలవాటు పడి చేస్తూ ఉంటారో, అంటే తెలియని కంపెనీలు, సో స్టాక్ మార్కెట్ గురించి సరిగా తెలియని వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ గురించి తెలియని వాళ్ళు, ట్రేడింగ్ గురించి తెలియని వాళ్ళు, వీళ్ళు ఏం చేస్తారంటే టక్కని ఆ డబ్బు ఆశ వీళ్ళకి వచ్చేసి వీళ్ళు ఏం చేస్తారో కూడా తెలియకుండా ఏ కంపెనీలోకి పెడితే ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం, ఏ షేర్లు పడితే ఆ షేర్లు కొనడం, దీనివల్ల వాళ్ళు నష్టపోతారండి. సో ఏది కూడా మనకు పూర్తిగా తెలియకుండా అందులో వేలు పెట్టకూడదు. ఏముంది, అవసరం ఏముంది, యూట్యూబ్లో ఎన్ని వస్తాయో తెలుసా స్టాక్ మార్కెట్ గురించి వీడియోస్. సో వాటన్ని చూడండి, ఒక 6 నెలలు 3 నెలలు చూడండి, 10,000తో స్టార్ట్ చేయండి. మళ్ళీ స్టార్టింగే లక్షల్లో పెట్టలేం కదా. సో సో అమెరికా నుంచి 45 లక్షల కోట్ల ఉత్పత్తులు కొంటామంటున్నారు. ఈ మేరకు మోదీ మాటిచ్చారు. అమెరికా ఉత్పత్తులపై 0 టారిఫ్, భారత్పై అమెరికా 18% సుంకం. వైట్ హౌస్ ప్రతినిధి కరోలిన్ లీవిట్. వెనిజులా చమురుతో భారీ లబ్ధి, $300 బిలియన్ ఆదా ఎస్బీఐ అంటండి. సో చాహబార్ ప్రాజెక్టు నుంచి భారత్ వెనక్కి. చూద్దాం. సో అదే అండి ఆంధ్రజ్యోతిలో. సో ఈరోజు ఈనాడులో చూసుకుంటే ఇద్దరు బాబాయిల కథ అని చెప్పేసి ఒక హెడ్లైన్ పెట్టి ఒక పెద్ద స్టోరీ రాశారనమాట. చూస్తే ఇద్దరు బాబాయిల కథ, వివేక హత్య కేసు, కల్తీ కేసు, రెండింటిలోనూ అసలు దోషులు ఎవరో తేల్చకుండా అర్ధాంతరంగా దర్యాప్తు ముగించిన సిట్. ప్రధాన కుట్రదారులు ఎవరో వెలికి తీసే స్థాయి వరకు విచారణ, వారి ప్రమేయం పాత్ర ప్రస్తావించకుండా ఛార్జ్ షీట్లు, తెర వెనుక ఒత్తిళ్ళ లేదా మరేదైనా కారణమా అని చెప్పేసి ఒక వీళ్ళకున్న అనుమానాలు రాశారనమాట. సిబిఐ నేతృత్వంలోని సిట్ దర్యాప్తు తీరుపై సందేహాలని చెప్పేసి రాశారు. సో దాని గురించి కొద్దిగా చూసుకుంటే, ఇది ఇద్దరు బాబాయిల కథ. ఒక బాబాయ్ ఏమో అత్యంత క్రూరంగా హత్య చేయబడ్డారు. మరో బాబాయ్ ఏమో దేవుడి పేరు పాలిట జరిగిన మహాపాపానికి కారకులని ఆరోపించబడ్డారు. అత్యంత దారుణ హత్యకు గురైన బాధిత బాబాయ్ కుటుంబానికి అండగా నిలవాల్సిన అబ్బాయి ఆ కేసులో నిందితులు కాపాడడానికి ప్రభుత్వ యంత్రాంగంగా కదిలించేశారు. సో ఇప్పుడేమో శ్రీ వెంకటేశ్వర స్వామి పాలిట మహాప్రచారానికి కాలయ్యారని ఆరోపణలు ఎదుర్కొన్న బాబాయ్ మాత్రం వెనకేసుకొస్తున్నారు. ఇద్దరు బాబాయిలే, కానీ ఒకరి కుటుంబానికి వ్యతిరేకంగా మరో కేసులో మాత్రం ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబాయికి మద్దతుగా అబ్బాయి నిలుస్తుండడంపై గమనార్హం. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందా. సో అట్లాగే శ్రీశైలానికి కూడా కల్తీ నెయ్యి అంటండి. 2022 మే నుంచి 2023 మార్చి వరకు అదే తంతు. తిరుపతికి చెందిన రాజేష్ కార్పొరేషన్కు కాంట్రాక్టు. అప్పటి వరకు శ్రీశైలానికి విజయ డైరీ నెయ్యి, రాజేష్ కార్పొరేషన్ పంపింది బోలేబాబా నెయ్యే. టీటీడీ వ్యవహారంలో దీన్ని గుర్తించిన సిట్ అంటాను. అది బోలేబాబా నెయ్యి అని చెప్పేసి వీళ్ళు కనుక్కున్నారనమాట. సో కల్తీ నెయ్యి బాగా జరిగింది. కాకపోతే వీళ్ళు కొన్ని టెక్నికల్ ఇష్యూల వల్ల జరగలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. చూద్దాం. కరెక్ట్గా దర్యాప్తు చేసే ఏజెన్సీ అనేది వీళ్ళకి దొరికినట్లేదు. ఏం చేద్దాం, దేవుడికే తెలియాలి. సో అట్లాగే నిన్న జగన్ గారి మీటింగ్ కూడా జరిగింది కదా. సో దాని గురించి కూడా ఈనాడులు రాశారనమాట. వీళ్ళైతే కొంచెం వెరైటీగా రాశారు. రాంబాబు అన్న చేసిన తప్పేంటి, 2 తిట్లు తిట్టారు. ఇంటికి వచ్చాక ప్రెస్ మీట్ పెట్టి అలా తిట్టకూడదని బాధపడిన పెద్ద మనిషి. గుంటూరులో వైకాపా అధినేత జగన్ అంబటి రాంబాబు కుటుంబకు పరామర్శ. బూతులు తిట్టే పరామర్శ ఏంటండి, ఏం సందేశం ఇస్తున్నారు ఏందో. జగన్ యాత్ర జనానికి యాతన. తాడేపల్లి నుంచి గుంటూరుకు 6 గంటల ప్రయాణం. పోలీసుల ఆంక్షలు తోసిరాజని భారీ కాన్వాయ్, జమ సమీకరణ. జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర స్తంభించిపోయిన ట్రాఫిక్. మీరే చెప్పారు కదండి పర్మిషన్ లేదు అన్నప్పుడు. పర్మిషన్ లేనప్పుడు ఆయన ఎలా వస్తారు, మీరు ఎట్లా గమ్మున అయిపోతారు. మీ రాజకీయాలు ఎందుకు ఎవరికి తెలియదు చెప్పండి, మీరు ఒకటే. సో తిరుపతి గాజు పలకల బార్కులో మెరుపులు. ఎస్వీలోని లేజర్ ఆప్టికల్ ల్యాబ్ తయారీ అంటండి. సో అట్లాగే మీరు ద్రోహి, మీరు దేశ శత్రువు అని చెప్పేసి రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి రవనీత్ సింగ్కి మధ్య వాదోపవాదాలు జరిగాయంటే నిన్న పార్లమెంట్లో. గాంధీ కుటుంబం వాదులాట. లోక్సభలో మంటలు. నరవెన పుస్తకాన్ని ప్రదర్శించిన రాహుల్. అదే అండి. ఇంకా సాక్షిలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన హైలైట్ చేశారనమాట. బాబు జంగిల్ రాజు భయానక పాలనతో ప్రజాస్వామ్యం కూని అని చెప్పేసి హెడ్లైన్ పెట్టి ఇది రాశారనమాట. సో చంద్రబాబు సర్కార్ అరాచక పాలనపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిప్పులు.
అంబటి జోగీలపై విధ్వంసకాండ, నిప్పు పెట్టడం దారుణం. పోలీసుల సమక్షంలోనే యథేచ్ఛగా దాడుల పర్వం. ఇప్పుడు తప్పులు చేస్తున్న ఎవరిని వదిలిపెట్టం. వచ్చేది మా ప్రభుత్వమే. వడ్డీతో సహా తిరిగిస్తాం. అన్ని విచారణ చేయిస్తాం. కోర్టు బోన్లు ఎక్కిస్తామని చెప్పేసి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారనమాట. చంద్రబాబు లాంటి దిగజారుడు నేత ప్రపంచంలో ఎవరు ఉండరని, సిబిఐసి ఛార్జ్షీట్లో వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ పేర్లు లేవంటే క్లీన్ చిట్ ఇచ్చినట్లయినా కదా. సో గుంటూరు చిట్లో అంబటి కుటుంబాన్ని పరామర్శించిన, భరోసా ఇచ్చిన వైఎస్ జగన్ అంటండి. వాళ్ళ పేరు లేకపోతే తప్పు జరగనట్టు కాదండి. పోనీ మీరు చెప్పండి, 2019 నుంచి 2024 మధ్యలో శ్రీవారికి పెట్టే ప్రసాదాల్లో కానీ, లడ్డు తయారీలో కానీ ఎక్కడైనా సరే నెయ్యి వాడారా, లేదా కెమికల్ కలిపిన ఆయిల్ వాడారా? మీరే చెప్పండి. సో అట్లాగే ఏపీలో జంగిల్ రాజుపై ఫ్యాక్ట్ కమిటీ, ఎన్హెచ్ఆర్సీపీ చైర్మన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యానికి వెల్లడి. ప్రత్యేకంగా నివేదిక తెప్పించుకుని దోషులపై చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రుల ఇళ్లపై దాడి చేశారా అంటూ ఆగ్రహం. ఆయా ప్రాంతాల్లో పోలీసులు ప్రేక్షక పాత్ర తప్పుపట్టిన వైనం. పోలీసు వ్యవస్థ పనితీరుపై ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వా మండిపాటు. దళితులను వెలివేయడం క్షమించరాని నేరమని ఆగ్రహం. త్వరలో ఎన్సీఎన్సీ బృందం రాష్ట్రంలో పర్యటిస్తుందని వెల్లడి. లాస్ట్ 5 years కూడా పర్యటిస్తే కొంచెం బాగుండేది. అట్లాగే బాధ్యత దులిపేసుకున్న మోదీ, చైనాతో ఘర్షణ సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని అప్పటి ఆర్మీ చీఫ్ పైకి నెట్టేశారు. నరవనే పుస్తకంలో ఏముందో యువత తెలుసుకోవాలి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడి అని చెప్పేసి నిన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడారు కదా. సో దాని గురించి రాశారు. జనంపై సర్ బుల్డోజర్, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఎస్ఐఆర్ను నిరసిస్తూ సుప్రీంలో స్వయంగా మమతా బెనర్జీ వాదనకు 5 నిమిషాలు అడిగితే 15 నిమిషాలు ఇచ్చిన కోర్టు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని సిఐజీ వ్యాఖ్య. విచారణ సోమవారానికి వాయిదా అంటండి. సో మమతా గారి ఇష్యూ హైలైట్ చేశారన్నమాట. సాక్షిలో నేషనల్ అంశాలు చూసుకుంటే, రికార్డు విచారణలో ఫైనల్కు. అండర్-19 వన్డే వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ జట్టు ఘన విజయం అండి. షేక్ చేసిన ఐటీ షేర్స్. ఏఐతో కొత్త టూల్స్ ఆవిష్కరణలు, ఐటీ షేర్లు డేలా. సూదీలకు భారీ నష్టం అంట. సో అది అండి 3 పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన అంశాలు. సో వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్. అట్లాగే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి. మీ అభిప్రాయానికి, వాళ్ళ అభిప్రాయానికి సరిపోతుందంటే.